యూజువల్ గా మనం అల్ట్రాసౌండ్ లో నొప్పి వచ్చినప్పుడు డిటెక్ట్ చేయటం కానీ లేదు వేరే ఇతర కారణాలకు మనం అల్ట్రాసౌండ్ తీయించుకున్నప్పుడు కిడ్నీ స్టోన్స్ కనిపిస్తే అవి 3 నుంచి 4 మిల్లీమీటర్ల లోపల సైజ్ అంటే 4 మిల్లీమీటర్స్ కన్నా ఇంకా తక్కువ సైజు ఉంటే మనం వాటర్ బాగా తీసుకుంటే అంటే రోజుకి 2.5 నుంచి 3 లీటర్స్ వరకు వాటర్ తీసుకుంటే ఆటోమేటిక్ ఈ స్టోన్స్ వాటంతటా బ్రేక్ డౌన్ అవి యూరిన్ లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే 4 మిల్లీమీటర్స్ దాటి స్టోన్స్ ఉంటాయో అవి ముందుకు కదలకుండా ఎక్కడ ఫామ్ అయిన ప్లేస్ లో అక్కడే ఉంటాయో వాటిని మనము సర్జరీ ద్వారా కానీ లేకపోతే ఎక్స్ట్రా కార్పొరేట్ షార్ట్ ట్యూబ్ లిథోట్రిప్సీ అంటాం. అంటే బయట నుంచి అల్ట్రాసౌండ్ వేసి పంపించి స్టోన్ ని లోపలే బ్రేక్ చేసి తద్వారా యూరిన్ లోకి వెళ్ళిపోయేటట్టు మనము అటువంటి ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో దీంతో పాటు సర్జరీ కూడా అంటే పర్క్యూటేనియస్ నెఫ్రోలిథాటమీ అని చెప్పి సర్జరీ కూడా చేయడం మూలంగా ఈ పెల్విస్ లో ఉన్న స్టోన్స్ కానీ లేదు యూరిట్రోలిథాటమీ అంటే యూరిటర్ లో ఇంపాక్ట్ అయిన స్టోన్స్ కూడా ఇటువంటి సర్జరీల ద్వారా తీయవచ్చు. బ్లాడర్ లో స్టోన్స్ ని సిస్టోస్కోపీ చేసి సిస్టోలిథాటమీ కూడా చేసి ఈ స్టోన్స్ రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది.